స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో బలోపేతం చేసి అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలు ఉండాలనే తలంపుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి తదితరులు అన్నారు. ఒంగోలు భాగ్యనగర్ ఏసీబీ కార్యాలయం పక్కన టీడీపీ కార్యాలయం నూతన భవనానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ 44 సంవత్సరాల చరిత్రలో యువ నాయకత్వాన్ని అందిస్తూనే ఉందని అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్యాలయాలుగా ఉండాలని చెప్పేవారని, ఆ దిశగా ఒంగోలులో పార్టీ కార్యాలయానికి పునాదులు పడ్డాయని అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ సొంత ఇళ్లులా భావించి సమస్యలు చెప్పుకునేందుకు వస్తారని, ప్రజలందరూ అదే భావంతో ఉంటారని అన్నారు. ఉపయోగించుకోవాలని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సమిష్టిగా పార్టీ కార్యాలయం కోసం కృషి చేస్తున్నామని, గతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమిని కేటాయించినప్పటికీ వైసీపీ దానిని రద్దు చేసి తమ పార్టీ కార్యాలయానికి నిర్మించుకున్నారని అన్నారు. మరలా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ మంత్రివర్గం స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. 3 కోట్ల రూపాయల అంచనాతో త్వరలోనే పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఇన్ఛార్జీలు గూడూరి ఎలక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాయ్ బాయ్ అందరూ వస్తారు. ఒకసారి నమస్కారం చేసుకోండి. లేవా నీళ్ళు? ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమి పూజ జరగడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో, వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా అందరు రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా
మన మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి జాతీయ ఉపాధ్యక్షులు నౌకసాని బాలాజీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మరి కందుకూరు శాసనసభ్యులు, మరి అదేవిధంగా చీరాల ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు, మరి కొట్టిపాటి దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మరి అందరూ కూడా మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక తెలుగుదేశం పండగ వాతావరణంలో కార్యకర్తలు ఇక్కడ వచ్చి పోవటం, కానీ ఈ బిల్డింగ్ కూడా జనవరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరపాలనేది ఒక ఆలోచన మా లోకల్ ఎమ్మెల్యే గారు. సో కాబట్టి నెక్స్ట్ దాన్ని అంత త్వరితగతిగా కంప్లీట్ చేసి జనవరిలోనే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటామని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాలు మరియు యువ నాయకుడు గారి లోకేష్ బాబు గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా 25 పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయాల్లో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 ఆల్రెడీ మొదలుపెట్టున్నారు. ఈరోజు ఇక్కడ ఈరోజు కూడా 3 ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ అన్ని నిధులు కూడా తెలుగుదేశం ట్రస్ట్ నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్లు కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగుల కన్నా కూడా కొత్తగా ఏర్పడే అంటే ఎక్కడ జిల్లాలు వీటన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ లేని ప్రాంతాల్లో కూడా ఒక నూతనమైన భవనాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన రావటం అనేది ఒక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఒక మంచి స్థలం ఇది, దాదాపు 2 ఎకరాల స్థలం ఇది, ఒక 16,000 చదరపు అడుగుల్లో కూడా బిల్డింగ్ వస్తుందనేది మన ఆర్కిటెక్ట్స్ కూడా కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మాణం జరగబోతున్నది. అందరూ చాలా సంతోషమైన పండుగ వాతావరణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరుపుకొని రేపు ప్రారంభోత్సవం ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా జనవరి నెలలో ఇది ప్రారంభోత్సవం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకు 14-19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోడ్ వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీస్ కట్టుకున్నారు. అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అలాంటిది లేకుండా దాంట్లో కూడా రాజకీయాలు చేసి దాన్ని మేము కోర్టుకు వెళ్తేప్పుడు బారు వన్న ఒకటి పెట్టి ఇది కాదని చెప్పేసి మాయ చేసి దాంట్లో కట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళిద్దరు కూడా దీన్ని ఇక్కడ అలాట్ చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మనకి పార్టీ కార్యాలయం సొంత ఆఫీస్ ఉండాలి అనేది ఈరోజు తీసుకోవటం. అదివరకు కొన్ని జిల్లాల్లో ఉంది, మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు అలాట్ చేశారు. దాన్ని కూడా నిధులు కూడా మన ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ నుంచే నిధులు పెట్టి కట్టేటట్టుగా దీనికి కూడా వాళ్ళు చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా దాంట్లో 50 సెంట్లు ల్యాండ్ కూడా ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ ఆఫీసుకు కూడా ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయం ఉండాలి. అదేవిధంగా దానికి నిధులు కూడా పార్టీ పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పార్లమెంట్లో ఈ యొక్క పార్టీ ఆఫీస్ అనేది ఉండాలని మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఈరోజు సుమారుగా 15 పార్టీ ఆఫీసులు భూమి పూజ ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఒక మంచి ఏరియాలో విశాలంగా కనీ వినియోగం రీతిలో ఈ యొక్క పార్టీ ఆఫీస్ ఉండబోతుంది.
ఈ యొక్క పార్టీ ఆఫీసు ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఇక్కడ రావడానికి కానీ వాళ్ళ యొక్క సొంత ఇల్లులా భావించేలాగా ఈ ఆఫీస్ ఉండబోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గత 2014-19లోనే మేము ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ స్థలాన్ని అప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ చేపిస్తే దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేపించి వాళ్ళ పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నారు. కానీ మేము ఈరోజు ఎటువంటి రాగద్వేషాలకు కానీ పోకుండా ఒక డిసిప్లైన్డ్గా మళ్ళీ మేము ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ కట్టుకోబోతా ఉన్నాం. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకున్నందుకు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.